నా పేరు శ్రావణి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. మా సొంత ఊరు కడప. ఆల్రెడీ నేను 10 మంత్స్ బ్యాక్ ఇక్కడికి ఒకసారి వచ్చాను. వెయిట్ లాస్ ట్రీట్మెంట్కి వచ్చాను. ఇక్కడ చాలా బాగుంది ట్రీట్మెంట్ వెయిట్ లాస్కి. అండ్ ఈసారి నేను మా హస్బెండ్ ఎక్కడికైనా వెళ్దాము అంటే లేదు ఇక్కడికే మంతెన సత్యనారాయణ దగ్గరికే వెళ్దాము, అక్కడే బాగుంటుంది, అక్కడికి మించి క్లైమేట్ ఎక్కడా బాగుండదు అని మా హస్బెండ్ని, మా సిస్టర్ ఇల్లాని, వాళ్ళ కో సిస్టర్ని కూడా తీసుకొని వచ్చాను. ఎందుకంటే నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. క్లైమేట్ కానీ, ఫుడ్ కానీ, ట్రీట్మెంట్స్ కానీ, ఇక్కడ కృష్ణానది ఒడ్డున బోటింగ్, కూర్చోవడం కానీ చాలా బాగుంటుంది. అసలు ఒకసారి వస్తే మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక్కడికి వస్తే కొత్తగా పెళ్ళైన జంట అల్లుడు అత్తగారింటికి వచ్చినట్టు, కూతురు అమ్మగారింటికి వచ్చినంత హ్యాపీగా, ఆనందంగా ఉంటుంది. చాలా బాగుంటుంది అసలు ఇక్కడ ట్రీట్మెంట్స్తో తీసుకుంటే మాత్రం శాండ్ బాత్ కానీ, మడ్ బాత్ కానీ, నీమ్ పేస్ట్ బాత్ కానీ, ఇవన్నీ చాలా బాత్స్ ఉన్నాయి. అన్ని బాత్స్ బాగుంటాయి, మసాజెస్ బాగుంటాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 8 kgs తగ్గాను. అప్పుడు 1 month క్యాంప్లో ఉన్నాను. సో నాకు అసలు అప్పుడు 8 kgs తగ్గిన తర్వాత చాలా బాడీ లాస్ అయింది, చాలా బాగుంది. మళ్ళీ అప్పుడు అదే ఫుడ్ ఇంటికి వెళ్ళి కొంచెం మెయింటైన్ చేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ క్యాంప్ 15 days క్యాంప్ నాది. ఈసారి 5 kgs లాస్ అయ్యాను. చాలా బాగుంది ఇక్కడ. మా హస్బెండ్, మా సిస్టర్ ఇలా, వాళ్ళ కో సిస్టర్ కూడా వచ్చారు. వాళ్ళకి లెగ్స్ పెయిన్ ఉన్నింది. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా బాగుంది, లెగ్స్ పెయిన్ బాగా తగ్గింది, అసలు ఎక్కడ కొంచెం కూడా పెయిన్ అనే అనిపించట్లేదంట. అప్పుడు లేకపోతే ప్రతిరోజు కొంచెం స్టెప్స్ ఎక్కినా కూడా నొప్పి అనిపించేదంట వాళ్ళకి. బట్ నాకు చాలా థ్యాంక్స్ఫుల్గా ఉంటాను అని చెప్పారు వాళ్ళు ఇక్కడికి నేను తీసుకొని వచ్చినందుకు. నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ రావాలనుకుంటే మాత్రం మళ్ళీ నేను ఎక్కడికైనా ట్రిప్కి ఎక్కడికి వెళ్ళాను, ప్రతి ఇయర్ ఇక్కడికే వస్తాను, ఇక్కడే ఎంజాయ్ చేస్తాను నా ట్రిప్ని. సో నేను సజెస్ట్ చేసేదంటే మీ హెల్త్ బాగుంటుంది, ప్లస్ మీరు ఇక్కడ ఉండడానికి అన్నీ చాలా చక్కగా ఉంటాయి. నేను మళ్ళీ వస్తే మీరు కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ మా గోల్డ్ అండ్ థ్యాంక్స్ ఫర్ మంతెన సత్యనారాయణ రాజు గారు అండ్ విశాల మేడం. నా పేరు అంబిక. నేను బెంగళూరు నుంచి వచ్చాను. మా సొంత ఊరు కడప. నేను క్యాన్సర్ పేషెంట్ని. నా ఏజ్ 60 years. క్యాన్సర్ వల్ల వెయిట్ చాలా పెరిగాను. వెయిట్ లాస్, మళ్ళీ నెక్స్ట్ బాడీ సర్వీసింగ్ ఇవన్నీ ఉంటుంది అనుకొని రావాలి అనుకున్నాను. కాకపోతే మొదట భయపడ్డాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మొదట క్యాన్సర్ పేషెంట్ కదా, ఈ ఫుడ్కు దీనికి సరిపోతుందా లేదా అనుకునే అనుమానంతో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ రిసీవింగ్ దగ్గర నుంచి చాలా బాగుంది. అసలు ఎంటర్ అవుతూనే ఏదో మనం ఒక ప్రకృతిలోకి వచ్చినంతగా ఆనందంగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు రిసీవింగ్, రిసెప్షన్ దగ్గర నుంచి, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఫ్లోర్ బాయ్స్ కానీ, మసాజ్ చేసేవాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు మసాజ్ చేసేవాళ్ళు, శాండ్ బాత్ ఇవన్నీ అక్కడ కానీ ప్రతి ఒక్కరు డైనింగ్లో కానీ ప్రతి ఒక్కరు చాలా ప్రేమగా, చాలా ఏదైనా ఉంటే చాలా బాగా చూస్తున్నారు. అందరూ బాగా కోఆపరేషన్తో ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే శారీరక ఆరోగ్యం గురించి మనం మంతెన గారు చెప్తూ ఉన్నారు, మానసిక ఆరోగ్యం గురించి విశాలమ్మ గారు చెప్తున్నారు. ఇది వినిన తర్వాత నేను మా కుటుంబంలో ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి మానసిక శారీరక ఆరోగ్యంలో నేర్చుకోవాలని కూడా చెప్తున్నాను. అందులో ఇది వచ్చేసి ఒక రిసార్ట్ లాగా ఉంది. ఇక్కడ నదీ తీరంలో నేచర్ క్యూర్ అనేది చాలా నేచర్ లాగానే ఉంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడి నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు ఫోన్ చేస్తేనే మాట్లాడుతున్నారు, మాకేం గుర్తుకు రావడం లేదు. చాలా బాగుంది. మా ఫ్లోర్ డాక్టర్ వచ్చి కూడా చాలా అఫెక్షన్గా అదిగా ఉన్నారు. ఏదైనా ఉంటే అన్నీ చెప్పడము, చేయడము చాలా బాగుంది. కాబట్టి ఇక్కడికి మేము అప్పుడప్పుడు రావాలని అనుకుంటున్నాము. మా కుటుంబ సభ్యులతో సహా అందరినీ ఇక్కడికి రమ్మని ప్రతి ఒక్కరికి నేను ఎవరు ఫోన్ చేసినా వాళ్ళకి అందరికీ చెప్తూనే ఉన్నాను. దీని యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాను. ఇంత మంచి నేచర్ క్యూర్ కానీ ఇది కానీ ఇంకెక్కడ లేదనిపిస్తుంది నాకైతే. మా గోల్డ్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారము. నా పేరు శాంతకుమారి. నేను బెంగళూరు నుండి వచ్చాను. నేను ఇక్కడికి రావడం ఇది 2వసారి. కానీ ఇక్కడ మొట్టమొదటి ఈ ఆశ్రమం గురించి కొంత వివరాలన్నీ కూడా అందరికీ తెలిస్తే ఇక్కడికి రావాలని ఉత్సుకత ఉంటుందనే ఉద్దేశంతో నేను ఆశ్రమం గురించి కూడా చెప్తున్నాను. ఇది కృష్ణానది ఒడ్డున 18 ఎకరాల స్థలంలో, విశాలమైన స్థలంలో మొత్తం గార్డెన్స్, బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా సుందరంగా చేసినటువంటి ఈ ఆశ్రమం నిజంగా ఒక ఆశ్రమంలాగే ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కన్నుల పండుగ, ఒక ప్రకృతిలోకి వచ్చి ఆనందపడినట్టుగా ఉంటుంది. మనకి ఇలాంటి ప్రకృతి చికిత్సాలయం ఇంకెక్కడా లేదనే చెప్పవచ్చు. ఇక్కడ కృష్ణానది తీరము ఒకవైపున, ఇంకొక వైపున 5 బిల్డింగ్లు, పృథ్వీ, తేజ్, ఆకాష్, వాయు అనే 5 బిల్డింగ్లన్నీ కూడా ప్రకృతి
శక్తుల పేర్లతోనే పెట్టి చక్కగా మనకు చెప్పారు. ఇక్కడ ఇక స్టాఫ్ అంటే ఇంకా మొత్తం అంతా కూడా మనము అనే భావనతో, మన వాళ్ళు అనే భావనతో, ఎంతో ప్రేమతో, అభిమానంతో, ఆదరంతో మనల్ని ట్రీట్ చేస్తారు. ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుండి వెళ్ళేదాకా కూడా మనం ఏదో ఒక గొప్ప లోకానికి వెళ్ళినట్టుగా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత అందరికీ కూడా వాళ్ళ యొక్క రుగ్మతలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో కొంత భాగం, కొంతమందికి బాగా తగ్గుతున్నాయి, కొంతమందికి కొద్దిగా తగ్గుతున్నాయి, కొంతమందికి ఇంకొంచెం కొన్ని రోజులు ఉండాల్సి వస్తుందన్నమాట. ఈ విధంగా ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఎక్కడ రాదనే నేను చెప్పొచ్చు. తర్వాత ఒక్క భోజనం విషయంలో మాత్రమే కొంచెం ఇబ్బందులుగా అవుతున్నారు. అది కూడా మనము మెంటల్లీ ప్రిపేర్ చేస్తే ఆ భోజనం కూడా మనకేం పెద్ద సమస్య కాదనే చెప్పొచ్చు. కాకపోతే మానసికంగా మనము ప్రిపేర్ అవ్వాలి. మనకు ఈ జబ్బు ఉంది, మనకు ఈ భోజనమే చేయాలి, ఈ భోజనమే డాక్టర్ గారు మనకు సజెస్ట్ చేశారు కాబట్టి ఇది తింటే మనకు తప్పనిసరిగా మన యొక్క బాధల నుండి విముక్తులవుతామనే దీంతో మా మనసుతో వస్తే తప్పకుండా జరుగుతుంది. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు ఒక్క శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కోసం కూడా డాక్టర్ విశాల గారు మంచి మాట అనే ఒక ప్రోగ్రాంలో మనకు మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, ఎలా సంబంధాలు పెట్టుకోవాలి, ఏ విధంగా మన ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే విషయాలంతా కూడా చాలా చక్కగా చెప్తూ రోజు మెడిటేషన్ కూడా చేయిస్తున్నారు. ఇక శ్రీనివాస్ గారు కూడా మనకు మంచి మాటలు చాలా మంచి మంచి విషయాలను అప్పుడప్పుడు చెప్తున్నారు. ఈ విధంగా మనకు అన్ని విధాల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రంగాల్లో ఎదుగుదల కావాలంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి కనీసం ఒక 15 రోజులైనా ఉండి వెళ్తే వాళ్ళకు దీని యొక్క గొప్పతనం అనేది తెలుస్తుంది. బాగున్న వాళ్ళు కూడా రావచ్చు, మాకు బాగలేదు అందువల్లే వచ్చామని లేదు, బాగున్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ శరీరాన్ని ఎప్పుడు వెహికల్కి అయితే ఏ విధంగా సర్వీసింగ్ చేసుకుంటామో మన శరీరానికి కూడా అలాగే సర్వీసింగ్ చేసుకుని వెళ్ళే అవకాశము ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాగోల్డ్ వారికి ధన్యవాదాలు. డాక్టర్ రాజు గారికి, వారి సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. నా పేరు సునీత, బెంగళూరు నుంచి వచ్చాను. నాకు ఒబేసిటీ, కాఫ్, అలర్జీస్ అన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వలన ఇక్కడికి రావడం జరిగింది. మా నాన్నగారు వాళ్ళు మా టీవీ, మా గోల్ చాలా చూస్తూ ఈ ప్రోగ్రాం గురించి తెలుసుకున్నారు. సో దానివలన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ బేసిక్లీ అన్ని ప్రోగ్రామ్స్ సెట్ రైట్ చేయడానికి, మన హెల్త్ ఈజ్ వెల్త్ అనడానికి రాజుగారు చాలా బాగా సెటప్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ మనకి ఎక్సలెంట్గా జరుగుతున్నాయి. రైట్ ఫ్రమ్ ద ట్రీట్మెంట్ సెక్షన్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ టైమింగ్స్ అండ్ పర్ఫెక్ట్ ఇదిగా వస్తున్నాయి. దానివల్ల ఇక్కడ మనకి ఇక్కడ చాలా నేర్చుకోవాల్సింది చాలా ఇది ఉన్నది. ఇక్కడ నుంచి మనం ఫార్వర్డ్ ముందుకు లైఫ్లో వెళ్ళాలి అంటే ఈ ప్రాసెస్ని, ఈ ప్రోగ్రామ్ని మనం ఫాలో చేస్తే చాలా బాగా జరుగుతుంది. అండ్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మనం ఎక్కడైనా వేరే జాగాల్ని వెళ్ళి చేసుకోవాలన్నా ఇట్ ఈస్ అ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ చాలా ఇక్కడ మటుకు చాలా రీజనబుల్గా అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. ఆన్ ద హోల్ the experience is very good and we have a lot to learn over here. And the food process, the eating process, పొద్దున్న స్ప్రౌట్స్ దగ్గర నుంచి లంచ్ అండ్ దెన్ ద డిన్నర్, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ప్రాసెస్ అండ్ ఇక్కడ ఇది ఫాలో చేస్తే వీ హ్యావ్ అ వెరీ గుడ్ హెల్త్. అండ్ బేసిక్లీ నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు కాఫ్ కానీ, కోల్డ్ కానీ, ఎలర్జీ కానీ ఒకసారి కూడా రాలేదు. అండ్ ఐ హ్యావ్ లాస్ట్ అబౌట్ 8 kilos ఫ్రమ్ ద టైమ్ ఐ హ్యావ్ కమ్. నేను ఒక 1 month ప్రోగ్రామ్ కని వచ్చాను. రేపు 30th is the last day of my stay here. And yes, ఈ program I would like to follow and continue it in future also. And let everybody please do follow this program and go ahead with this program of Raju Garu. Endukante chala baagundi. And once again, thanks to Magold and Raju Garu for giving us this wonderful opportunity and the running this whole show. Thank you. నా పేరు ప్రేమజ్యోతి. నేను తూర్పుగోదావరి కాకినాడ నుండి వచ్చాను. మా వారు నేను వచ్చాం. నేను పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి వచ్చాను. అయితే అనుకోకుండా 4 kgs తగ్గడానికి ఇక్కడ మంచి ఆహారం, మంచి వాతావరణం, మంచి అనుకూల
అనుకూలమైన వాతావరణం అన్నీ చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. మేమైతే ఎప్పటి నుంచో రాజుగారు మీటింగ్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం కాకినాడ వచ్చినప్పుడు. ఆయన పోయిన పుష్కరాలకి కాకినాడ వచ్చారు 12 సంవత్సరాల క్రితం. అప్పుడు మేము మీటింగ్స్ అవి బాగా వినేవాళ్ళం. కానీ ఈ మధ్య ఆయన రావట్లేదని చెప్పి విజయవాడలో ఆశ్రమం పెట్టారని చూడాలి రావాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అయితే మా వారు బిజీగా ఉండి ఇంతవరకు రాలేకపోయాం. ఇప్పుడు అనుకోకుండా వచ్చి చూసాం. చాలా చాలా బాగుంది ఇక్కడ. రాజుగారి ప్రసంగాలు, విశాల మేడం గారు మంచి మాట, ఉదయమే యోగా, ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. దానికి మించి మంచి ఆహారం ఇస్తున్నారు. ఆరోగ్యకరమైన పద్ధతులన్నీ పాటించి ఇంటికి వెళ్ళి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ అనారోగ్యంతో వచ్చేవాళ్ళే కాకుండా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు వచ్చి అన్నీ పాటించి నేర్చుకొని తిరిగి ఇంటికి వెళ్ళి పాటిస్తే వాళ్ళకి ఏ అనారోగ్యాలు రాకుండా ఉంటాయని అందరికీ చెప్తున్నాను. మీరందరూ కూడా దయచేసి వచ్చి రాజుగారి ఆశ్రమం చూసి ఇక్కడ ఉండి ఇవన్నీ పాటించి నేర్చుకుని తిరిగి వెళ్ళి మీరందరూ ఆరోగ్యాలు పొందుకోవాలని కోరుకుంటున్నాను. అయితే రాజుగారు తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడ బయట ఒక బోర్డు పెట్టారు. అదైతే చేయొద్దండి తప్పులు, మళ్ళీ రావద్దండి మళ్ళీ అని పెట్టారు. చాలా బాగుంది. అది నాకు ఎంతో నచ్చింది. ఆ విధంగా ప్రవర్తించి మీరందరూ కూడా ఆరోగ్యాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నాను. మా టీవీ ప్రేక్షకులందరికీ సెలవు. నా పేరు శివకుమారి. నేను గుంటూరు జిల్లా ఉండవల్లి నుంచి వచ్చాను. ఇక్కడ ఒబిసిటీ గురించి రావడం జరిగింది. ఇక్కడ వితిన్ 1 వీక్లో నేను 5 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఎందువల్ల అంటే ఇక్కడ తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో వితౌట్ సాల్ట్, వితౌట్ ఆయిల్, రా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల నేను 5 kgs తగ్గడం జరిగింది. అదేవిధంగా కంటిన్యూస్గా ఇక్కడ జరిగేటువంటి యోగా క్లాసెస్ కానీ, అదేవిధంగా మసాజెస్ కానీ, వాటి ద్వారా గ్రాడ్యువల్గా వెయిట్ తగ్గుతూ వచ్చాను. ఇక్కడ డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేసినటువంటి రాజుగారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా సొసైటీలో మనం ఎలా జీవించాలి, మనకున్నటువంటి ఎమోషనల్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనే విషయం గురించి డాక్టర్ విశాల మేడం గారు చాలా బాగా మంచి మాట కార్యక్రమంలో మాకు తెలియజేస్తారు. దానివల్ల చాలా విషయాలు మేము నేర్చుకున్నాము. అందువల్ల మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే ఈ ఇంటి వాతావరణాన్ని కూడా మరిపించే విధంగా మనకు ఉంటుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఎలాంటి టెన్షన్స్ లేకుండా మనము మనకు ఇచ్చినటువంటి టైంలో మనం ఫ్రీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ పర్టికులర్గా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఓర్పుతో సహనంతో సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి నన్ను పంపించడానికి మెయిన్ కారణం మా హస్బెండ్ ప్రతాప్ రెడ్డి. తనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా గోల్డ్ ఛానల్ వారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను.